అరుణ అనే సహోదరి ఇక్కడే ఉంది, ఆమె ఇక్కడే ఉంది, ఈ స్థలంలోనే ఉంది. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అరుణ ఎవరా లేడీ? నీ జీవితంలో చీకటి శక్తులు, పీడకలలతో పీడించబడుతున్నావు. ఎప్పుడు చూసినా చచ్చిపోవాలి చచ్చిపోవాలి చచ్చిపోవాలని పిచ్చి ఆలోచనలు. నీ మైండ్ అంతా బలహీనమైపోతుంది. భయం 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 భయం. ఏం పేరు? ఆమె పేరు అరుణ. మమ్మీ అరుణ. ఎక్కడి నుండి వచ్చావు? భద్రాచలం. ఏంటి నీ ప్రాబ్లం? కుటుంబంలో చాలా పోరాటం, చనిపోవాలనే ఆలోచన. ఈరోజు ఇప్పటికీ కూడా నీకు చెప్పలేనంత భయము, టెన్షను. అవును మమ్మీ. దేవుడు నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటని ఒక మానసికమైనటువంటి రోగం లెక్క పట్టుకుంది. అవును మమ్మీ. కళ్ళు మూసుకో. మీ కుటుంబం నుండి ఎవరు వచ్చారు? నేను, మా బాబు వచ్చాము. మాతో పాటు వేరే వాళ్ళు వచ్చారు. ఏం ప్రేయర్ చేసావు ఇక్కడ? దేవుడు నన్ను ఎలాగైనా పిలవాలి, దేవుడు ఉంటే నిజంగా నాతో మాట్లాడాలని వచ్చావు. అవును మమ్మీ. మరి ఇప్పుడు నిన్ను పిలిచి నీ పరిస్థితి నాకు తెలుసా? తెలియదు మమ్మీ. మీ పేరు నాకు తెలుసా? తెలియదు మమ్మీ. తెలియదు. మరి నీ ప్రార్థన దేవుడు విన్నాడా? విన్నాడు మమ్మీ. నీ జీవితంలో ఈరోజు ఒక మంచి విడుదల నీవు, నీతో పాటు వచ్చిన వారు కూడా చూడబోతున్నారు. చేతులు పైకెత్తి, కళ్ళు మూసుకో. థ్యాంక్ యూ ప్రభా. దేవుడు సన్నిధి మిమ్మల్ని ముట్టి తాకబోతున్నది. హోలీ స్పిరిట్ ఈ బిడ్డ మీద ప్రయోగిస్తున్న ప్రతి చీకటి, ఈమెను మెంటల్గా, ఫిజికల్గా, సైకలాజికల్గా డిస్టర్బ్ చేస్తున్న ప్రతి ఈవిల్ ఇప్పుడే విడుదల. ప్రభా ఈ బిడ్డను ముట్టు నాయన, తాకు. టచ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఇప్పుడే విడుదల. మానసికంగా ఒత్తిడి తెస్తూ, చనిపోవాలని ప్రేరేపిస్తూ, ఆత్మీయ ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తూ, కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్న ఈవిల్ బయలునామములు ఫ్రీ అయిపోవును గాక. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. లేపండి. ఎలా అనిపిస్తుంది? దేవుడు నన్ను తాకినప్పుడు లోపల వణుకు వచ్చినట్టు అయింది. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది. ఫ్రీగా. నువ్వు చర్చికి వెళ్తావు? అక్కడ వెళ్తా మమ్మీ. దేవుణ్ణి వెంబడించు. దేవుని సంఘంలో సేవకునికి నమ్మకంగా ఉండు. సరే మమ్మీ. దేవుడు ఇంకా మీ కుటుంబాన్ని, మీ జీవితాలని, నీతో వచ్చిన వారిని, మీ ఊరిని, మీ గ్రామాన్ని, మీ సేవకుని, ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ ప్రభావం నీ ద్వారా, దేవుని సన్నిధి నీ ద్వారా అడుగు పెట్టబోతుంది. నమ్మకంగా ఉండు, ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకో. అక్టోబర్ 16 ముగింపు సభకి మీ కుటుంబాలకు, మీ సేవకులను కూడా రమ్మనండి. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు తల్లి. ప్రైజ్ లార్డ్.